రైట్ ఇవాళ రైట్ ఇంకా మీద మావోయిస్టులు లెట్ మీ టాక్ టు రవికుమార్ గారు ఆల్సో. ఎస్ రవికుమార్ గారు, డెడ్ లైన్ ఏదైతే మీరు March 31, 2026 అని ఫిక్స్ చేసి ఆపరేషన్ కగార్ పేరుతో నక్సలైట్లను ఏరివేస్తూ నక్సలైట్ రహిత దేశంగా మార్చాలని చేస్తున్నటువంటి ప్రయత్నం ఏదైతే ఉందో అది పేదరిక నిర్మూలన కూడా ఒక డెడ్ లైన్ పెట్టండి, నిరుద్యోగాన్ని నిర్మూలించడానికి కూడా ఒక డెడ్ లైన్ పెడితే బాగుంటుంది అని చెప్తున్నారు. అట్ ద సేమ్ టైం ఎందుకు శాంతి చర్చలకు మీరు ఆహ్వానించట్లేదు? మన దేశ పౌరులే కదా, వాళ్ళని పీస్ టాక్స్తో మాట్లాడొచ్చు కదా, ఎందుకు నో డైలాగ్ ఓన్లీ సరెండర్ అని చెప్పేసి వాళ్ళందరినీ కూడా సరెండర్ అయిపోవాలి అని చెప్పి ఒక ఇది పాస్ చేశారు. ఆపరేషన్ కగార్ పేరుతో మీరు చేస్తున్నటువంటిది ఎంతవరకు కరెక్ట్ అని అడుగుతున్నారు. కార్పొరేట్ కంపెనీలకు అడవుల్లో ఉన్నటువంటి ఖనిజాలను ఆ సంపదను అప్పచెప్పడం కోసము వాళ్ళకి మార్గం సుగమం చేయడం కోసం ఎంచుకున్నటువంటి దారి ఈ ఆపరేషన్ కగార్ అని విమర్శలు వస్తున్నాయి, ఆరోపిస్తున్నారు. ముందుగా హృదయ గారు, మీకు ప్రేక్షకులకి పనిలో ఉన్న మిత్రులిద్దరు కూడా నమస్కారం. నాకు చాలా లేట్ ఇచ్చారు. అయితే ఈ రోజు రెండు శుభ పరిణామాలు. ఒకటేంటంటే మావోయిస్టు అగ్రనేతలు లొంగిపోవడం, వాళ్ళ యొక్క సిద్ధాంతాన్ని పక్కన పెట్టడం ఒకటి. రెండోది ఏంటంటే మావోయిస్టుల దగ్గర నుంచి ఈ రాజ్యాంగబద్ధంగా ఒక పార్టీని ఏర్పాటు చేసి రాజకీయాల్లోకి రావాలని చెప్పేసి నిశ్చయించుకున్నట్టుగా తెలుస్తుంది. ఇది ఒక రెండో శుభ పరిణామం. ఈ రెండు కూడా శుభ పరిణామాలుగానే నేను భావిస్తున్నాను. ఎందుకంటే రెండింటిని కూడా సపరేట్ గా చూడాల్సిన విషయం. అయితే ఇంతకుముందు మిత్రులు మాట్లాడినట్టుగా బ్యాలెట్ కంటే బుల్లెట్ కంటే బ్యాలెట్ గొప్పది, గన్ను కంటే పెన్ను గొప్పది, ఎక్కడదో మావోయిజం కంటే మన రాజ్యాంగం గొప్పది అనేది బీజేపీ భావిస్తుంది. కాబట్టి ఈ యొక్క ఆపరేషన్ కగార్ ద్వారా ఈ యొక్క మొండి సిద్ధాంతం, బూజు పట్టిన సిద్ధాంతం, రస్ట్ పట్టిన సిద్ధాంతాన్ని ఈ దేశం నుంచి తొలగించి అందరూ కూడా ఈ యొక్క ప్రజాస్వామ్యంలో, ఈ యొక్క డెమోక్రసీలో భాగంగా పని చేసుకుంటూ పోవాలి, ప్రజల కోసం పని చేసుకుంటూ పోవాలి, పేదరిక నిర్మూలన కోసం పని చేసుకుంటూ పోవాలి. ముఖ్యంగా మనం అభివృద్ధి చెందాలి, డెవలప్ అవ్వాలి, మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచుకోవాలి, మన సంక్షేమం జరగాలి, ఈ దేశంలో పేదరికం ఉండకూడదు. పేదరికం మాటున జరిగేటువంటి ఈ ఆకృత్యాలన్నిటికీ కూడా ఫుల్ స్టాప్ పెట్టాలనే ఒకే ఒక లక్ష్యంతో కేంద్రంలోని మోడీ గారి నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కగార్ ని తీసుకొని, చూడండి, ఏ పని పెట్టుకున్న ఆపరేషన్ కగార్ అనే కాదు, మోడీ గారి నాయకత్వంలో ఏ పని పెట్టుకున్నా కూడా ఆ పనికి స్టార్టింగ్ పాయింట్ ఉంటుంది, ఎండింగ్ పాయింట్ కూడా ఉంటుంది. ఆ స్టార్టింగ్ పాయింట్ అండ్ డెడ్ లైన్ కూడా ఉంటుంది. అంటే ప్రారంభించడం ఉంటుంది, అదే విధంగా పని మొదలు పెట్టిన తర్వాత దాన్ని ముగించడం కూడా ఉంటుంది. గ్రేట్. అలాగే పేదరికము, నిరుద్యోగము వీటిపైన కూడా స్టార్టింగ్ అండ్ ఎండింగ్ పాయింట్ పెడితే బాగుంటుంది. పేదరికంకి కూడా నేనేమంటున్నానంటే పేదరికానికి కూడా డెడ్ లైన్ పెట్టుకొని పనిచేస్తున్నాం. ఇప్పటికే మీకు తెలుసు, ప్రపంచంలో ఏ దేశంలో కూడా పేదరికం ఇంత ఫాస్ట్ గా తగ్గిపోవట్లేదు. మన దేశంలో తగ్గుతున్నంత వేగంగా పేదరికము వేరే ప్రపంచ దేశాల్లో ఎక్కడ కూడా తగ్గట్లేదు. మన దేశంలో ఇప్పటికే దాదాపు 25 కోట్ల మంది పేదరికం నుంచి బయటకు వచ్చినట్టుగా మనకు నివేదికలు చాలా స్పష్టంగా చూపిస్తున్నాయి. ఇదంతా కూడా సాధ్యమైంది మోడీ గారి నాయకత్వంలోనండి. గత 10-12 సంవత్సరాలుగా బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో తీసుకుంటున్నటువంటి అనేక చర్యలు, అదేవిధంగా బీజేపీ ప్రభుత్వం ఏదైతే సంక్షేమ పథకాలని మొదలు పెట్టి వాటిని నిరంతరాయంగా ఎక్కడ కూడా ఆటంకాలు జరగకుండా, ఎక్కడ కూడా ఆపకుండా ఏదైతే మన ఈ సంక్షేమ పథకాలని నిరంతరాయంగా మనము ఏదైతే సాగిస్తూ ఉన్నామో ఆ ఫలితంగా మనకు పేదరికం కూడా చాలా వరకు పేదరికం కూడా తగ్గిపోయింది దేశంలో. ఇప్పుడు మనం ఇంకా అడుగు ముందుకు వేయాలి, ఇంకా ముందుకు పోవాలి, ప్రపంచ దేశాలతో పోటీ పడాలి. ప్రపంచ దేశాలన్నీ కూడా మనల్ని ఒక ఎగ్జాంపుల్ గా తీసుకొని మనకంటే ముందున్న దేశాలు కూడా మనల్ని చూసి కుళ్ళుకునే విధంగా మనం అభివృద్ధి చెందాలనే లక్ష్యంతో మన వాళ్ళు పనిచేస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా మనం ఈ దేశంలో ఉన్నటువంటి చిన్న సిద్ధాంతాలన్నింటినీ కూడా మనం వెంటనే మార్చుకోవాలి. ఎవరైతే అన్నలని చెప్పేసి ఎవరైతే అడవుల్లో ఉన్నారో వాళ్ళందరినీ కూడా సాధారణంగా ఆహ్వానించాము. మన అమిత్ షా గారు, మీకు తెలిసే ఉంటుంది, అమిత్ షా గారు అనేక మీటింగ్లలో చెప్పారు, మావోయిజం ఈ దేశానికి సెట్ అవ్వదు, ఈ దేశానికి నచ్చదు మావోయిజం, మీరందరూ కూడా ప్రజా జీవన స్రవంతిలోకి రండి, ఈ దేశం మిమ్మల్ని ఆహ్వానిస్తుంది, ఈ దేశ యువత మిమ్మల్ని ప్రజా జీవితంలోకి రావాలని చెప్పేసి ఆహ్వానిస్తుంది. ప్రభుత్వం కూడా అదే కోరుకుంటుంది, బీజేపీ పార్టీ కూడా అదే కోరుకుంటుంది అని అమిత్ షా గారు ఎన్నో మీటింగ్లలో చెప్పారు. వాళ్ళందరినీ కూడా ఆహ్వానించారు, ప్రజా జీవనంలోకి రమ్మని చెప్పేసి ఆహ్వానించారు. ఒకవేళ రాకపోతే మేము గన్నే పట్టుకుంటామంటే మాత్రం ఖచ్చితంగా వాటిని అణిచివేసేందుకు రాజ్యాంగబద్ధంగా అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగబద్ధంగా ఈ రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఎవరైతే
గన్ను పట్టుకుంటారో వాళ్ళని అణిచివేసేందుకు ఎంత దాకా వెళ్తామని చెప్పేసి చాలా స్పష్టమైన ఇండికేషన్ ఇచ్చారు. దాని తగ్గట్టుగా కగార్ అనేది ఒక ప్రాజెక్ట్ తీసుకున్నారు. ఆ ప్రాజెక్ట్ లో ఎట్టి పరిస్థితుల్లో 100% కంప్లీట్ చేసేంత వరకు వదలరు. దీంట్లో రెండు విషయాలు కూడా మరి మాట్లాడుకున్నాం. ఎంతో ముందు మన అనలిస్ట్ గారు కూడా మాట్లాడారు, బండారు రామ్మోహన్ గారు ఆయన కూడా మాట్లాడారు. రెండు విషయాలు, ఒకటి ఏంటంటే మావోయిజంతో ఈ భారతదేశానికి మంచి జరిగిందా చెడు జరిగిందా అని ఒకవేళ మనం చూస్తే మంచి ఎంతైతే జరిగిందో చెడు అంతకంటే ఎక్కువ జరిగిందా అనేది చాలా స్పష్టంగా మనకు చాలా స్పష్టంగా చరిత్ర చెబుతున్నది. ఎంతో మంది పోలీసులను పొట్టన పెట్టుకున్నారు. ఇంతకుముందు లింగం యాదవ్ గారు మాట్లాడుతూ కేవలం నక్సలైట్లే చంపినట్టు, నక్సలైట్లే చచ్చిపోతున్నట్టుగా వన్ సైడ్ గా మాట్లాడారు. కేవలం నక్సలైట్లు చనిపోలేదండి. నక్సలైట్లతో పాటు పోలీసులు కూడా అనేక మంది పోలీసులు మరణించారు, అనేక మంది పోలీసు అధికారులు మరణించారు, అనేక మంది రాజకీయ నాయకులు మరణించారు, అనేక మంది అమాయకులు సామాన్యులు గోండు గూడల్లో ఉండేటువంటి సామాన్య ప్రజలు కూడా వీళ్ళ ద్వారా మరణించేటువంటి పరిస్థితులు మనం ఎన్నో చూసాం. అంతేకాదు ఇంకో విషయం కూడా చెప్తున్నా, చెడు ఏమి జరిగిందంటే అది ఎప్పటికీ కూడా సమస్యలకు దయచేసి మిస్ఇన్ఫర్మేషన్ మీరు పాస్ చేయకండి. నేనేం చెప్పాను, శాంతి చర్చలకు అవకాశం ఇవ్వండి అన్నాను. అది ఈ దేశ బిడ్డలే, మరి ఈ దేశ పౌరులే కదా, ఆ విధంగా మాట్లాడు. ఒకరే చనిపోయారు, మా నాయకులు కూడా ఎంతో మంది చనిపోయారు, మా నాయకులు కూడా కాంగ్రెస్ నాయకులు ఎంతో మంది చనిపోయారు. నీకు తెలియదు. ఒక్క నిమిషం లింగం గారు, ఎస్ రవికుమార్ గారు, తెలంగాణలో స్టేట్ కమిటీ అనేది దాదాపుగా లేకుండానే అయిపోయింది. సో అది ఖచ్చితంగా జాతీయ భద్రతకు ఒక గొప్ప విజయంగా చెప్పుకోవచ్చు. బట్ ఇక్కడ ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం శాంతి చర్చలు కోరుకుంటా ఉంది. ఆ దిశగా మీరు ఎందుకు దానికి అబ్రప్ట్ నో చెప్పారు? అసలు డైలాగ్ రూల్ అవుట్ చేయడానికి రీజన్ ఏంటి? మేము శాంతి చర్చలకు మేము ఎప్పుడు కూడా వాళ్ళని మేము కాదని చెప్పలేదే. అమిత్ షా గారు భాజపా అనేక మీటింగ్లలో మీరు లొంగిపోండి, ఈ యొక్క రాజ్యాంగాన్ని మీరు నమ్మండి, ఈ యొక్క డెమోక్రసీని, ఈ యొక్క ప్రజాస్వామ్యాన్ని నమ్మి మీరు జనజీవన స్రవంతిలోకి రండి అని చెప్పేసి అనేక సార్లు అమిత్ షా గారు గత 10 సంవత్సరాల నుంచి మాట్లాడుతూనే ఉన్నారు. అమిత్ షా గారు చెప్పారు, ఎన్నో మీటింగ్ లో చెప్పారు, ఎన్నిసార్లు పిలిపించారు మీరు చూడండి. మాట్లాడిన ప్రతిసారి అమిత్ షా గారు నక్సలిజం పైన, ఈ మావోయిస్టుల పైన మాట్లాడిన ప్రతిసారి ఆయన ఫస్ట్ స్పీచ్ లోనే, మొదటి భాగంలోనే నక్సలైట్లని వెల్కమ్ చేశారు. జనజీవన స్రవంతిలోకి ప్రతిసారి వెల్కమ్ చేస్తారు. ఆయన వెల్కమ్ చేసిన తర్వాతనే మాట్లాడతారు. కానీ ఎప్పుడు కూడా మన బిడ్డలను చంపుకోలేని బీజేపీ పార్టీకి ఉండదు, అమిత్ షా గారికి నరేంద్ర మోడీ ఎవరికి ఉండదండి. ఎందుకు ఉంటదండి? మన బిడ్డలు మనం ఎందుకు చంపుకుంటాం చెప్పండి? రామ్మోహన్ రావు గారు మాట్లాడాలి. రామ్మోహన్ రావు గారు, శాంతి చర్చలకు కేంద్ర ప్రభుత్వం అనేది మాత్రం అబద్ధం. అది సుధా తప్పు తెలుసుకొని మాట్లాడాల్సిందిగా కాంగ్రెస్ మిత్రుడికి నేను కోరుకుంటున్నా, విజ్ఞప్తి చేస్తున్నా. ఇంకో విషయం కూడా అండి, మంచి చెడుల గురించి మనం మాట్లాడాం. మంచి చెడుల గురించి నేను ఇంకా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. అధికారులు, పోలీసులు, అమాయకులు, రాజకీయ నాయకులతో పాటు కచ్చగట్టి పిన్ పాయింట్ టార్గెట్ చేసి ఏదైతే బీజేపీ అనుబంధ సంఘాల నాయకులు ఎంతో మంది హతమార్చారు. నక్సలైట్ ఎందుకు హతమార్చారు? వాళ్ళ సిద్ధాంతానికి వ్యతిరేకంగా ఎవ్వరు మాట్లాడినా, వాళ్ళ విధానాలకు వ్యతిరేకంగా ఎవ్వరు చర్యలు చేపట్టినా వాళ్ళని గన్ను ఎక్కుపెట్టి గురిపెట్టి మరి చంపినటువంటి చరిత్ర ఈ నక్సలైట్లది కాదా? ఎంతో మంది బీజేపీ నాయకులను చంపలేదా? ఎంతో మంది ఆర్ఎస్ఎస్ సంఘ పరివార నాయకులను చంపిన చరిత్ర ఈ నక్సలైట్లది కాదా? ఎందుకు ఇంకెన్ని రోజులు మనం వీళ్ళని రక్షిస్తాం?